హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణంలో మనకి ఇది ఏప్రిల్ 2, 1937 ఆ రోజున ఒక పుస్తకుడు భగవాన్ ఇలా అడిగాడు. అది 380ది. ఒక యూరోపియన్ అన్నమాట. ఆయన శ్రీ భగవాన్ ఇలా అడిగాడు, ఎవరన్నా మీరు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు భగవాన్ అని. అప్పుడు మహర్షి, నిన్నే నువ్వు నేనెవరని అడిగి చూడు అన్నారు. నిన్ను నువ్వు నేనెవరిని అడిగి చూడు అన్నారు. అంటే ఏమర్థమైంది? అంటే నువ్వెవరో తెలుసుకో అని అన్నారు. నిన్నే నువ్వు నేను ఎవరిని అని అడిగి చూడు, నీకు నువ్వెవరో నాకు నేనది అని అర్థం. నీకు నువ్వెవరు, నేను నాకు నేను. అమ్మా ఎంత చిన్నగా మాటల్లో ఎంత చెప్పారమ్మా. అక్కడ దాన్ని అర్థం చేసుకోగలగాలి. మాటలైతే అక్కడ ఉన్నాయి. అవునమ్మా. అప్పుడు ఒక యూరోపియన్ భగవాన్ ఇలా అడిగారు, ఎవరన్నా మీరు ఎవరు అని మిమ్మల్ని అడిగితే ఏమంటారు అని. అప్పుడు భగవాన్ అన్నారు, నిన్ను నీవు నేనెవరిని అని అడిగి చూడు అన్నారు. అంటే నీకు నువ్వెవరో నాకు నేను అదే అని అర్థం అన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ పుస్తకుడు అంటున్నాడు, మీరు దీన్ని ఎలా కనుక్కున్నారు? దయచేసి చెప్పండి, అది తెలియడం అసాధ్యంగా అనిపిస్తోంది నాకు. నేను అనేది ప్రాణి శక్తుల ఫలితం. ఆ విచారం మౌనంలోకి దించుతోంది. మహర్షి అంటున్నారు, నిన్నే నువ్వు నేనెవరు అని అడిగి చూడు అన్నారు. అప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరు అది ఎలా కనుక్కున్నారో దయచేసి చెప్పండి, అది తెలియడం అసాధ్యంగా నాకు అనిపిస్తోంది. మీరు తెలుసుకున్నారంటే కానీ నాకు చాలా అసాధ్యంగా ఉంది. నేను అనేది ప్రాణశక్తుల ఫలితం. ఆ విచారం మౌనంలోకి దించుతోంది. వారు దాన్ని ఎలాగ చూస్తారో తెలియాలని నా కోరిక. ఒకవేళ నేనెవరిని అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఆ విచారణ నాకు మౌనంగా తోస్తోంది. గురుదేవులు దాన్ని ఎలాగ చూస్తున్నారో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి గారు, దాన్ని తర్కం వల్లనే తెలియాలా ఏమి? భౌతిక శాస్త్ర సిద్ధాంతం కేవలం విజ్ఞాన ఫలితమే. నేను ఉన్నానా లేనా, నేను ఎవరిని అని తర్కాలు తర్కించి మరి భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం తెలుసుకోవాలా నువ్వు ఉన్నావని నీకు తెలియడానికి అన్నాడు భగవాన్. అప్పుడు పృష్ఠకుడు అంటున్నాడు, జేసీ బోసు పుర్రునకు మనిషికి ప్రకృతికి ఏ భేదము చూడవద్దు అంటున్నాడు. జేసీ బోసు ఇలా అన్నాడు, మనిషికి ప్రకృతికి ఏ భేదము చూడకు. పురుషునికంటే పురుషునికి మనిషికి ఏ భేదము చూడద్దు అంటున్నారు జేసీ బోస్ గారు అన్నాడు పృచ్ఛకుడు. అప్పుడు భగవాన్ అన్నాడు, ప్రకృతి అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన ఆ పృచ్ఛకుడు ఇలా అంటున్నాడు, ఏది ఉన్నదో అది ప్రకృతి అన్నాడు. ఏది ఉందో అది ప్రకృతి అన్నాడు. ఇప్పుడు మహర్షి, ఉనికిని నువ్వు ఎలాగ తెలుసుకుంటున్నావు? నేనున్నాను అన్నదాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? ప్రకృతి ఉంది, ఉన్నదేదో అదే ప్రకృతి అంటున్నావు కదా, ఆ ప్రకృతిని ఉంది అని నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు అని అడిగారు భగవాన్. నా ఇంద్రియాల వల్ల తెలుసుకుంటున్నాను అన్నాడు అతను. అప్పుడు మహర్షులు అన్నారు, నాలో
నీ ఉనికి ఇమిడి ఉంది. నా ఇంద్రియాలు అంటున్నావు కదా, ఉమ్, నా అన్న దానిలోనే నీ ఉనికి ఇమిడి ఉంది. నువ్వు ఉన్నావు, తర్వాతనే నా వచ్చింది. అవునమ్మా. నా అన్న దానిలోనే నీ ఉనికి ఇమిడి ఉంది. కానీ నువ్వు మరొక ఉనికిని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ప్రకృతి యొక్క ఉనికిని గురించి మాట్లాడుతున్నావు. ప్రకృతి యొక్క ఉనికిని గురించి నువ్వు మాట్లాడుతున్న నీ ఉనికిలోనే ప్రకృతి ఉంది. ప్రకృతి ఉంది. నా ఇంద్రియాలు అంటున్నావు కదా, ఉమ్, ఇంద్రియాలు అని నువ్వు అనడానికి నువ్వు అక్కడ ఉండాలి కదా. ఉండాలమ్మా. నేను లేకుండా నాది ఉంటుందా? ఉండదు. కాబట్టి ముందు నీవు ఉనికివై ఉన్నావు. ఉనికివైన నీవు నీది అనబడే ఇంద్రియాల ద్వారా తెలియబడే ఈ ప్రకృతియే మరి ఉనికి అంటున్నావు. నువ్వు ప్రకృతి ఉనికి. ప్రకృతి ఉంటే నువ్వున్నావా? నువ్వుంటే ప్రకృతి ఉందే. ఒకవేళ ప్రకృతి ఉంటే ప్రకృతి ఉంది అని దేనికి తెలియాలి? నాకే తెలియాలి. నా చేత తెలియబడేది ప్రకృతి. అది నువ్వు ఉండడానికి ఆధారము అంటున్నావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చుకుడు అంటున్నాడు, నేను అల్పజ్ఞుణ్ణి. సద్గురువులను మిమ్మల్ని అడిగి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను. జీవితము అనే పదానికి ఏ విశిష్టత లేదు. భగవంతుడున్నాడు, నేను ఉన్నాను, ఇతరులు కూడా ఉన్నారు అంటే నాకు తెలుసు అన్నాడు ఆయన. నేను ఏదో జ్ఞానం కలిగిన వాడిని అయి ఉండి నేను మీ దగ్గరికి రాలేదు భగవాన్. మిమ్మల్ని అడిగి మరి జీవితం అంటే ఏంటో తెలుసుకుందామని వచ్చాను. జీవితం అనే పదానికి ఏ ప్రత్యేకత లేదు. భగవంతుడున్నాడు, తర్వాత నేనున్నాను, ఇతరులు కూడా ఉన్నారు, అంత మాత్రమే నాకు తెలుసు అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఎవరి ఉనికిని ప్రస్తావించినా నీ ఉనికిని నువ్వు అంగీకరించినట్లే. ప్రకృతి, భగవంతుడు అంటున్నావు కదా, ఇతరులు అంటున్నావు కదా. ఇతరులు ఉన్నారంటున్నావు, మరి ప్రకృతి నేనున్నానంటున్నావు, భగవంతుడు ఉన్నాడు అంటున్నావు. ఎవరి ఉనికిని నువ్వు ప్రస్తావించినా నువ్వు నీ ఉనికిని నువ్వు అంగీకరించినట్లే. నువ్వు ఉండి ఇతరుల యొక్క అంటే భగవంతుడి యొక్క ఇతరుల యొక్క ఉనికిని గురించి మాట్లాడుతున్నావు. అంటే ఉండడం నీ స్వభావం అని నువ్వు గుర్తించు అన్నారు. అప్పుడు ఆ పిచ్చుకుడు, ఉండడంలో ఏమింతగాని ఏముంది భగవాన్, అందరూ ఉంటున్నారు, నేను ఉంటున్నాను, దానిలో ప్రత్యేకత ఏముంది అన్నాడు అతను. అప్పుడు మహర్షి వారు అంటున్నారు, నీ ఉనికిని అసలు నువ్వెట్లా ఎరుగుదువు? నువ్వు ఉన్నావని నువ్వెలా ఎరుగుదువు అని అడిగారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చుకుడు అంటున్నాడు, ఎవరి ఉనికిలో గాని కొత్త ఏముంది? ఎవరికైనా అందరికీ తెలుసు కదా, అది కొత్తదాన్ని ఏముంది, నేనున్నానని తెలియని వాళ్ళు ఎవరున్నారు? అయితే నీ గ్రంథం చదివితే ఇందులో స్పష్టంగా ఒకే ఒక్క విషయం, ప్రతివాడు తాను అడగవలసిన ఒకే ఒక్క ప్రశ్న, నేనెవరిని అని. నీ పుస్తకాలు చదివితే, నీ బోధలు చదివితే ఒకే ఒక్క, ప్రతివాడు తాను అడగవలసిన ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న, నేనెవరిని అని. ఎవరినైనా మీరు అదే అడుగుతున్నారు. ఏదైనా అడిగే నువ్వెవరు అంటున్నారు. ఈ ప్రతి గ్రంథంలో కూడా అదే ఉంది. అయితే మీరెవరో తెలుసుకోవాలని నా కోరిక. నా సమాధానము నాకుందనుకోండి, మిమ్మల్ని గురించి నా సమాధానం నాకుందనుకోండి, మరొకరు అట్లాగే వేల కొలది జనాలు అదే చెప్పితే ఆత్మ ఉండడం సంభావ్యమేను.
నా ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి, మాటల ఇంద్రజాలం కాదు. మీరందరూ ఏది అడిగినా ఎవరిని అడిగినా వారందరినీ కూడా ఈ అడిగే నువ్వెవరువి అని అంటారు. మీ పుస్తకాల్లో కూడా అదే ఉంది. అసలు మీరెవరో నాకు తెలియాలని కోరికగా ఉంది. మీరు ఫలానా అని నా సమాధానం నాకు ఉందనుకోండి, మీరు చెప్పాలి మీరెవరో. అనేక మంది కూడా అలాగే అంటున్నారు. దాన్ని బట్టి నేను అనేటువంటి ఆత్మ ఉండడం సంభవమే, కానీ నా ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి, మాటల ఇంద్రజాలం కాదు, మీరెవరో నాకు తెలియాలి అన్నాడు అతను. అప్పుడు మహర్షుల వారు, ఈ విధంగా నువ్వు సంభావ్యాల దశకి వచ్చావన్నమాట. ఓహో, ఇంత ప్రయత్నము చేసి, ఇంత విశ్లేషణ చేసి, ఇంత విచారణ చేసి ఇవి ఎలా కలిగేయి అన్న దశకి వచ్చావన్నమాట అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు, అవును, అసందిగ్ధమన్నదే నాకు లేదు. దైవ సత్యం కూడా పరమ ప్రామాణికంగా నిరూపించడానికి కొద్ది దేవుడు సత్యము అన్నదాన్ని కూడా ఖచ్చితంగా నిరూపించలేం అన్నాడు అతను. అయితే ప్రస్తుతానికి దైవం మాట పక్కన పెడదాము. నీ సంగతి ఏమిటి చెప్పు. దైవం ఉన్నాడని కూడా మరి నిరూపించడం సత్యం కావడం లేదు. ప్రతిదీ కూడా ఎలా ఉంది అంటే అసందిగ్ధమేగా ఉంది అన్నాడు. అయితే భగవాన్ అన్నారు, సరేలే, నిరూపించడానికి వీలు లేదు అంటున్న దైవం సంగతి మాట అలా ఉంచు, నీ సంగతి ఏమిటి అన్నారు భగవాన్. అప్పుడు ఆయన, నా ఉనికిని దృఢీకరించుకోగోరుతున్నాను. నీ సంగతి నేనున్నాను, అదే నేనున్నాను అన్నదాన్ని దృఢం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అతను. నువ్వు ఉన్నావు, ఇంకా దృఢం చేసుకోవడం ఏంటి? అప్పుడు మహర్షి అన్నారు, నువ్వు ప్రమాణాలను కోరుతున్నావు ఇతరుల నుంచి. నువ్వు ఉన్నావని నీకు దృఢంగా ఉండడం కోసం ప్రమాణాన్ని నన్ను అడుగుతున్నావు. భగవాన్, నేనున్నానా, నేనుండడమే సత్యమా, నేనుండడమే నిత్యమా అని ఇతరులను అడుగుతున్నావు. నువ్వు దృఢీకరించుకోవడం కోసం ఇతరులను అడుగుతున్నావు. అంటే నీ ఉన్నది లేనిది తేల్చవలసింది ఇతరులు అన్నమాట. నువ్వు ఉన్నావో లేవో అని ఇతరులు చెప్తే అది నమ్ముతావా? నీ ఉన్నావని నువ్వు ఎరుగవా? ప్రతి వాణిని నీవు నీవు అని పిలిచినా వాడు నేను నేను అనే కదా పలుకుతాడు. అవునమ్మా. అందుచేత వాడు నేనే అంటాడు. ప్రమాణం నేనే, నీవన్నది లేనే లేదు. నువ్వు నీవు అని పిలుస్తున్నప్పుడు అవతలి వాడు నేనే అని పలుకుతున్నాడు. అవతలి వాడు నిన్ను నీవు అన్నప్పుడు నువ్వు నేనే అని పలుకుతున్నావు. ఉన్నది నేనే, నువ్వన్నది లేనే లేదు. అందరూ నేనులో ఉన్నవారే. ఇతరులు అనే మాట పుట్టడం నేను నిరూపించిన తర్వాతనే, నువ్వున్న తర్వాతనే ఇతరులు చెప్పే. నేను అన్నవాడు ఉన్న తర్వాతనే నీవు అన్నవాడు ఉండాలి. తాను లేకుండా ఇతరులు లేరు కదా. ముందు ఉన్నా కానీ ఏదైనా. కాబట్టి నేనున్నానా లేదా అని నువ్వు ఇతరులు ఉన్నారు అని చెప్తే దృఢీకరించాలనుకుంటున్నావు. కానీ నువ్వు ఉండడమే స్థిరము. నువ్వు ఉన్న తరువాతనే ఇతరులు ఉన్నారు, వారి నిర్ణయాల మీద నువ్వు ఆధారపడుతున్నావు. అర్థమైందా? అయ్యిందమ్మా. అప్పుడు ఆ పిచ్చకుడు అన్నాడు, ఇందులో మాత్రం కొత్తేముంది భగవాన్. నేను సివి రామన్ వద్ద ఉండగా వారి కాంతి స్వరూప సిద్ధాంతంతో గంధస్వరూపాన్ని కూడా నిరూపించవచ్చును అని ఆయన అన్నారు. గంధానికి పైన కెమిస్ట్రీ సాయంతోనే వివరించనక్కర్లేదుట. ఇందు కొత్త ఉంది. వృద్ధి క్రమము కూడా ఉన్నాయి.
ఇంతవరకు నేను వింటున్న వాటిలలో నూతనం అన్నది ఏమీ లేదు. ఎవరెవరో ఏదో ఏదో చెప్తారు, అంత విన్నదే తెలిసిందే, కొత్తగా ఇంకేమీ లేదు అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, నేను అన్న దానిలో నూతనత్వం ఏముంటుంది? ఎప్పుడూ ఉండేదానికి నూతనత్వం ఉంటుందా? ఎప్పుడో అప్పుడు కొత్తగా అలా వచ్చి కాసేపు మెరిసి వెళ్ళిపోతే, అబ్బాయి ఎంత కొత్తదండి, ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా చూడలేదు అంటాం. నేనన్నది సదా ఉండే దానిలో నూతనత్వం ఏంటి అన్నారు భగవాన్. అంటే నేను అన్నదానికి వృద్ధే లేదా అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, వృద్ధి అంటే బహిప్రవృత్తమైన మనస్సుకు కనిపించేది. బాహ్య విషయాల వైపుకి తిరుగుతున్న మనసుకే ఇది ఒకటి గొప్పగాను, ఒకటి కొత్తగాను, ఒకటి పాతగాను, అవన్నీ కూడా బహిర్ముఖమైనటువంటి మనసుకు తెలిసే విషయాలవి. ఆ మనసే కనుక అంతర్ముఖమై ఆత్మని అన్వేషిస్తున్నప్పుడు సర్వము నిశ్చలమే. అప్పుడు అక్కడ నవీనము కదా, పాతది కొత్తది, వృద్ధి పొందింది వృద్ధి పొందలేనిది అన్నవి అక్కడ ఉండవు. మనసు అంతర్ముఖమైనప్పుడు నీవు నేను అన్న దాని వైపుకి నీ మనసు వెళ్ళినప్పుడు సర్వము నిశ్చలంగానే ఉంటుంది. మనసు బహిర్ముఖైతే మనసుకి గోచరించేటువంటి విషయాలలో వృద్ధి క్షీణాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నారు భగవాన్. మరి అయితే భౌతిక శాస్త్రాల గతి ఏమిటి? మీరు చెప్పినప్పుడు ఇప్పుడు మనస్సు బయటికి వెళితేనే భౌతికము, భౌతిక శాస్త్రాలు వాటి విలువలును అంటున్నారు. మనస్సుని ఎవరికి మనస్సుందో ఆ నేను వైపుకి మనసుని తిప్పితే ఏమీ లేదు, నిశ్చలము అంటున్నారు. అయితే మరి ఈ భౌతిక గొప్ప గొప్పమైన ఈ భౌతిక శాస్త్రాల గతి ఏమిటి అన్నాడు అతను. ఇప్పుడు మహర్షి అన్నారు, అవన్నీ ఆత్మలో అణిగిపోతాయి. భౌతికంగా వెలుపల ఏమీ లేవయ్యా, మనస్సు చేస్తున్నటువంటి విన్యాసాలు ఇవన్నీ. ఆ విన్యాసాలను ఆపి తన మూలంలో నిలిపితే కేవల సనాతనమైన నిత్య నూతనమైన ఆ నిశ్చలతే ఉంటుంది అని చెప్పినప్పుడు, అయితే మరి భౌతిక శాస్త్రాలు ఇంత గొప్ప గొప్పగా వర్ణిస్తున్నాయి కదా, వాటి గతి ఏమిటి అంటే అవన్నీ కూడా ఆత్మలో అణిగిపోయేవే. వాటి అంతిమత్వము ఆత్మలోనే అన్నారు భగవాను. సాయంత్రం 5 గంటలయింది. ఈ భగవాను కాల్యాలకై హాలు విడిచి బయటికి వెళ్లారు. ఆ యూరోపియన్ రైల్వే స్టేషన్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు. అందుచేత ఇక్కడ భగవాన్ చెప్పిన ప్రతి మాటలోనూ ప్రతి శిక్షకుడి యొక్క మానసిక స్థితిని బట్టి అతను ఏవో భౌతిక విషయాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి, శాస్త్రాల్లోని విషయాల గురించి అనేక విధాలుగా విని తెలుసుకుని భగవాన్ దగ్గరికి వస్తారు. వారి మానసిక స్థితిని బట్టి భగవాన్ సమాధానాలు చెప్తారు. ఆయన చెప్పిన ప్రతి సమాధానంలోనూ అడిగేవాడిని అడుగు, చూచేవాడిని చూడు, వాడు లేక ఏదీ లేదు అన్నటువంటి సమాధానమే అంతిమంగా దొరుకుతుంది. ఆ ఒక్కటి చేస్తే సమస్త సమస్యలు పరిష్కరింపబడతాయి. భగవాన్ 1,000 ప్రశ్నలకి ఒకే సమాధానంగా ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన సూటి అయినటువంటి ప్రశ్న, అదే సమాధానం. అటువంటి దాన్ని శ్రీరమణులు. హరి ఓం నమః.